ఇంట్లో పిల్లలు బిర్యానీ చేయి మమ్మీ అంటే చేయకుండా ఉంటామా? ఖచ్చితంగా చేయాల్సిందే. ఉప్పు పసుపు వేసి 5-6 విజిల్స్ పెట్టుకున్న మటన్ అయితే ఇంట్లో ఉంది కొంచెం. సో దాంతో అయితే బిర్యానీ చేసేసాను. అన్ని రెడీగా ఉంటే అరగంటలో చేయొచ్చు. ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ పోసుకొని బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం అయితే పక్కకు తీసి పక్కన పెట్టేసుకున్నాను. టమాటాలు కూడా వేసి అవి మెత్తబడిన తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను పచ్చివాసన పోయే వరకు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత విజిల్ పెట్టుకున్న మటన్ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపు ఇంకొక పొయ్యి మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని బిర్యానీ మసాలాలు కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా కొంచెం నిమ్మ చెక్క మరిగించుకోవాలి. ఉన్నటువంటి రైస్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ లోపు మటన్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన గ్రేవీ మీద ఉడికించిన రైస్ కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం నెయ్యి వేసుకొని రైస్ ఉడికించినటువంటి కొంచెం నీళ్లు పోసుకొని దమ్ పెట్టేసుకోవాలి.